ఒకప్పుడు కానీ రోజక్క గారు లేకపోయింటే మేము ఇంకా చెత్త ఏరుకునేటోళ్ళం, ట్రైన్లో అడుక్కుంటూ ఉండేటోని. అక్క వచ్చి మాకు మోటివేషన్ చేసి క్లాసెస్ ట్యూషన్స్ చెప్పి మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి వాళ్ళు ఏం తిట్టినా భరించి, మా పేరెంట్స్ మేడంని చూసినప్పుడు మీరు కిడ్నాపర్స్ అని మీరు రావద్దని చెప్పి ఎంత కించపరిచినా సరే మా మేడం రోజాక అవన్నీ పట్టించుకోకుండా మా కోసం ఆమె ముందడుగేసి అవన్నీ భరిస్తూ మాకు ట్యూషన్ చెప్పి స్కూల్స్ నడిపిస్తూ మాకు స్కూల్లో జాయిన్ చేసి పేరెంట్స్ లేని వాళ్ళకి హాస్టల్లో ఉంచి మాకు బట్టలు కూడా ఇచ్చి సొసైటీలో ఒక డిగ్నిటీ అంటే ఏంటో తెలిపి ఇలా ఉండాలి సొసైటీలో, ఇలా చదువుకోవాలని చెప్పి మమ్మల్ని ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ చేసింది. ఇప్పుడు మేము చదువుకుంటున్నాం, మా పిల్లలు చదువుకుంటారు. మేము చేత అవన్నీ ఇప్పుడు మానేసాము. అక్కగారు లేకపోయింటే మేము ఇదంతా ఊహించుకోలేము అసలు. నేను అక్క వచ్చిన తర్వాత ఎంత మారిపోయానని ఇప్పటికీ నేను అలా ఫీల్, అసలు ఆసమ్ ఫీలింగ్ అది.